సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన ఎరగని గాంధీ సన్ ఆఫ్ పిచ్చయ్య తన గ్రామంలో 7 ఎకరాల పట్టా పొలంలో పామాయిల్ సాగు చేశాడు. దానికి సంబంధించి సబ్సిడీ కోసం 49,500 డీడీ తీసి డ్రిప్ ఇరిగేషన్ పెట్టించాడు. ఇది డ్రిప్ గ్లోబల్ ఇరిగేషన్ కంపెనీ వారు అరేంజ్ చేశారు. అయితే రైతుకు ఏమీ తెలియకపోవడం వల్ల బావికి బిగించే సిస్టమ్ను బోరు బావికి బిగించారు. 4 మొక్కలకు నీటి సరఫరా ఇవ్వాల్సింది 7 మొక్కలకు ఇవ్వడం జరిగింది. తద్వారా చివరి మొక్కలకు నీరు సరఫరా సరిగ్గా అందకపోవడం వల్ల మొక్కలు ఎండిపోతున్నాయి. సదరు గ్లోబల్ ఇరిగేషన్ సంస్థకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, తద్వారా రైతు లక్షల్లో నష్టపోతున్నాడన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆ సంస్థ వారు వచ్చి ఆ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను సరిచేయవలసిందిగా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నారు. నమస్తే అండి. నేను ప్రైవేట్ టెక్నికల్ ఫిట్టర్ అండి. నేను వచ్చేసి సార్ నన్ను ఖమ్మం నుంచి తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వచ్చి ఫీల్డ్ సార్ది 6 ఎకరాల ఫీల్డ్. ఇక్కడికి వచ్చి చూసేసరికి 4 మొక్కలకి ఇవ్వాల్సింది 6 మొక్కలకి ఇవ్వాల్సింది 4 మొక్కలకి ఇవ్వాల్సింది 6 మొక్కలకి ఇచ్చారు. దానివల్ల ఫస్ట్ మొక్కకి వాటర్ పడుతుంది కానీ లాస్ట్ మొక్క వరకు వెళ్ళట్లేదు నీళ్లు. దీనివల్ల సార్కి చెట్లు ఎండిపోతున్నాయి బాగా. దాని డిజైన్ ఫెయిల్యూర్ వల్ల ఈ సమస్య తలెత్తింది. తర్వాత వచ్చేసి మన సిస్టమ్స్ కూడా బోర్కి ఇవ్వాల్సింది ఇవ్వకుండా బావికి ఇచ్చే ఫిల్టర్ ఇచ్చేశారు. దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది. ఇది ఉన్న సార్ ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామం. మా నాయన ఎరగాని గాంధీ సులోచన. మా అమ్మ పేరు మీద 5 ఎకరాలు తప్ప వాళ్ళ యొక్క విధి విధానాలు వచ్చి చూడటం చేయటం, రైతుకి అన్ని రకాలుగా నీళ్ళు అందుతున్నాయా అందట్లేదా, డ్రిప్ చివరి వరకు వస్తుందా రావట్లేదా అనేది వాళ్ళు పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము సిరికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా మేము మెయిల్ పెట్టినాం. కాబట్టి ఇది మేము తెలియజేసుకుంటున్నాం విలేకరుల సమక్షంలో. ఈ ఫిల్టర్ వచ్చేసి మనకి బావి మీద శాంప్ ఫిల్టర్ అంటారు దీన్ని. ఇది బావి మీద బిగించే ఫిల్టరు. యాక్చువల్గా ఏంటంటే దీని ఇక్కడ హైడ్రోసైక్లిన్ ఫిల్టర్ బోర్కి బిగించాల్సింది బిగించలేదు ఇక్కడ. దీనివల్ల కూడా ప్రెజర్ తగ్గుతున్నది కాబట్టి ఇది మార్చడం జరిగింది కంపెనీ వారు. నేను ఎరగాని గాంధీ సూర్యాపేట జిల్లా కోదాడు మండలం గుడిబండ గ్రామ కాపురస్తుడను. నేను పామాయిలు 7 ఎకరాలు వేసినాను. దాని నిమిత్తం డ్రిప్పుకి 49,000 కట్టినాను. గ్లోబల్ డ్రిప్ కంపెనీ వాళ్ళు సరి అయిన ప్లాన్ ఇయ్యక 4 చెట్లకి ఇవ్వాల్సింది 7 చెట్లకి ఇచ్చేటట్టు చేయడం వల్ల డ్రిప్ నీరు సరిగా చెట్లకు అందక చెట్లు ఇప్పటికి ఒక 4 సార్లు వేయటం జరిగింది. దానివల్ల నష్టం బాగా పోయినాం. ఇప్పటికి కూడా వేసవికాలంలో ఈ చెట్టును బతికేయటం చాలా కష్టంగా ఉంది. కాబట్టి తమరు దీని గురించి ఆలోచించి దాని యొక్క ఏర్పాటు చేస్తూ మా యొక్క నష్టాన్ని పూడ్చే విధంగా మీరు దీని మీద ఎంక్వైరీ చేసి సరైన న్యాయం చేయగలరని ప్రార్థన.